బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ లో దారుణం జరిగింది. కోర్టు బిల్లింగ్ పై నుంచి ఇద్దరు కుమార్తెలతో సహా దూకి ఆత్మహత్య యత్నం చేశారు దంపతులు. ఈ ఘటనలో భార్య చనిపోగా భర్త, ఇద్దరు పిల్లల పరిస్థితి సీరియస్ గా ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన భర్త, పిల్లలను మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. వీరిని దౌలతాబాద్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఈ ఘటనలో గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? మెదక్ కోర్టు బిల్డింగ్ పై నుంచి కొద్దిసేపటి క్రితం ఒక కుటుంబం దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దీంట్లో ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు కూడా కోర్టు బిల్డింగ్ పై నుంచి, మెదక్ కోర్టు బిల్డింగ్ పై నుంచి, జిల్లా కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా వీరిలో తల్లి అయితే దంపతుల్లో రమ్య అక్కడికక్కడే తీవ్ర గాయాలై మృతి చెందగా మిగిలిన కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో అయితే నవీన్ 30 సంవత్సరాలు. సో ఆయన ఇద్దరు పిల్లలు కూడా తీవ్ర గాయాల పాలై మెదక్ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటి క్రితం ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది మెదక్ జిల్లా కేంద్రంలో. వీరిద్దరు కూడా ఈ కుటుంబం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ చెందిన వారిగా గుర్తించారు. నవీన్, రమ్య వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో భార్య భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు పెట్టడంతో ఆ మెదక్ కోర్టుకు వీరు వచ్చారు. మెదక్ కోర్టులో ఈ రోజు కొంత వాదనలు జరిగినాయి. దాంతో పాటు ఆ కేసు విషయమై వాగ్వాదం, ఇద్దరు భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సో మెదక్ కోర్టు బిల్డింగ్ పైకి ఎక్కి అయితే దానిపైన మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం క్షణికావేశంలో పిల్లల్ని తోచేసి వాళ్ళని కూడా ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా బిల్డింగ్ పై నుంచి దూకడంతో ఆ కింద పడి తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం అయితే మెదక్ అయితే ఘటన జరిగిన వెంటనే ఆ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడ్డ పిల్లల్ని కూడా మెరుగైన చికిత్స కోసం ఉన్నత అయితే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. భర్త రమ్య, దాకుల రమ్య 25 సంవత్సరాలు. సో తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా భర్త పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. సో ఆయన కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మెదక్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వారు హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఆత్మహత్య యత్నానికి ఇద్దరి మధ్య గొడవలు జరగడం, భర్త పైన కేసు నమోదు చేయడం, ఆ భర్తకు సంబంధించినటువంటి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం. సో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పసిపిల్లలు కూడా అయితే చిన్న పిల్లలు ఉన్నారు, 10 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు కూడా అక్కడికక్కడే తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలో ఉన్నారు. సో వారిని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.